గోల్కొండ కోటపై తెలంగాణ దశాబ్ది ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నారు. లైవ్ త్వరలో చూద్దాం. ప్రతి ఒక్కరికి కూడా నేను కేంద్ర ప్రభుత్వం తరఫున నా తరఫున శిరస్సు వంచి నమస్కరిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవ సందర్భంగా పేరు పేరున అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ తెలంగాణ ఉద్యమం 69లో కానీ చివరి దశ ఉద్యమం కానీ నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఈ యొక్క తెలంగాణ ఉద్యమం సాగింది. దాదాపడినటువంటి రాష్ట్రాన్ని ప్రజలకు ఏకతాటిపై తీసుకొచ్చేందుకు జరిగిన ప్రయత్నము ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టం. ఈ ఉద్యమ చరిత్రలో పోరాటం జరగలేదని చెప్పడం ఎలాంటి సందేహం లేదు. నాకు తెలిసినంత వరకు ప్రపంచంలో మరి జరిగినటువంటి అనేక పోరాటాల్లో తెలంగాణ ఉద్యమము మరి ఒక ప్రత్యేకత సంతరించుకున్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఆదిలాబాద్ నుంచి పాలమూరు వరకు, మహబూబ్ నగర్ నుంచి మొదలుకొని భద్రాచలం సింగరేణి గనుల వరకు అలు పెరుగైనటువంటి ప్రజల యొక్క అకుంఠితమైనటువంటి దీక్ష, ప్రతి చోట ప్రతిరోజు జై తెలంగాణ నినాదాల హోరు, అమరుల త్యాగాలు, పెద్దల మార్గదర్శనం కారణంగానే ఈరోజు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్నాము. ఈరోజు 9 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా మనం వేడుకలు జరుపుకుంటున్నాం. వీరు వారని చెప్పడానికి వీల్లేదు. తెలంగాణలో చిన్నారుల నుంచి మొదలుకొని పండి ముసలి వరకు, యువతులు, వికలాంగులు, ప్రతి ఒక్కరూ ఆ రకంగా సకల జనులు మనస వాచ కర్మన పోరాడితేనే మన తెలంగాణ దేశంలో 29వ రాష్ట్రంగా అవతరించుకొని ఈరోజు ఆవిర్భావ ఉత్సవాలు 9 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా జరుపుకుంటున్నాము. 1200 మంది అమరవీరులు ఆ రోజు బలిదానమయ్యారు. ఈరోజు తప్పకుండా ప్రతి తెలంగాణ బిడ్డ తప్పకుండా అమరవీరులకు శ్రద్ధాంజలి అర్పించాలి, వాళ్ళకు నివాళులు అర్పించాలి, వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మీకు అందరికీ తెలుసు, ఆ రోజు మరి పార్లమెంటులో ప్రతిపక్ష నాయకురాలుగా ఉన్నటువంటి సుష్మా స్వరాజ్ గారిని మనము తప్పకుండా స్మరించుకోవాలి. సుష్మా స్వరాజ్ గారు ఆ రోజు ఇక్కడ తెలంగాణలో ఉద్యమకారుల మీద లాఠీలు జులిపిస్తున్నప్పుడు, రబ్బర్ బుల్లెట్లు ప్రయోగిస్తున్నప్పుడు, నిర్బంధం విధించినప్పుడు తెలంగాణ గుండె చప్పుడై పార్లమెంటులో స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఏ రకంగా పోరాటం చేశారో, ఏ రకంగా మనకు అండగా ఉన్నారో, ఒక అమ్మగా తెలంగాణ బిడ్డలందరినీ హక్కుని చేర్చుకొని నేనున్నాను
అని చెప్పినటువంటి సుష్మా స్వరాజ్ గారికి కూడా ఈరోజు పూర్తిగా శిరస్సు వంచి నేను నివాళులు అర్పిస్తా ఉన్నాను, ఘనంగా శ్రద్ధాంజలి అర్పిస్తా ఉన్నాను. ఇది ఏ ఒక్క కుటుంబం ద్వారానో, ఏ ఒక్క వ్యక్తి ద్వారానో, ఏ ఒక్క పార్టీ ద్వారానో తెలంగాణ రాలేదు. యావత్తు తెలంగాణ ప్రజలు సంఘటితంగా సమైక్యంగా పోరాటం చేశారు కాబట్టే ఈరోజు తెలంగాణ వచ్చింది. నాడు తెలంగాణ ఉద్యమంలో క్షేత్రస్థాయి పోరాటాలు మొదలుకొని పార్లమెంటులో ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వడము, నాటి ప్రభుత్వము యొక్క మెడలు వంచి తెలంగాణ బిల్లు పెట్టించడంలో ప్రతిపక్ష పార్టీగా ఆ రోజు ఏ రకంగా కీలక పాత్ర పోషించిందో మనకు తెలుసు. తెలంగాణలో రోజు చేయని పోరాటం లేదు. జేఏసీలో ఉన్నటువంటి మొట్టమొదటి పార్టీ ఆ రోజు భారతీయ జనతా పార్టీ కూడా నిరంతరంగా పోరాటం చేసింది. రాజకీయ అవసరాల కోసమో రాజకీయ ప్రయోజనాల కోసమే కాకుండా చిన్న రాష్ట్రాలు రావాలి, చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే వేగవంతమైన అభివృద్ధి జరుగుతుంది, చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే సమాంతరమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, చిన్న రాష్ట్రాలు ఏర్పడితేనే ప్రజల ఆకాంక్షలు నెరవేరుతాయనేటువంటిది ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో దేశ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 3 రాష్ట్రాల రోజు ఏర్పాటు చేశాం. మళ్ళీ ఈరోజు తెలంగాణ రాష్ట్రాల కోసం కూడా నిరంతరము అండగా ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కానీ ఈరోజు మనం ఆలోచన చేయాలి. 9 సంవత్సరాలు పూర్తయి 10వ సంవత్సరంలో అడుగు పెడతా ఉన్నాం. కానీ ఈరోజు తెలంగాణ ఒక కుటుంబానికి బానిసలుగా మారింది. తెలంగాణలో ఈరోజు అవినీతి పెరిగిపోయింది. నిజంగా ఒక్కసారి తెలంగాణ ప్రజలు ఆత్మ విమర్శ చేసుకోవాలి. ఏ ఆకాంక్షల కోసమైతే 1200 కుటుంబాలు బలిదానమయ్యాయో, ఏ ఆకాంక్షమైతే 1969 320 కుటుంబాలు బలిదానం, ఏ ఆకాంక్ష ఈ వ్యక్తి సకల జనుల సమ్మెలో తెలంగాణ ప్రజలు పాల్గొన్నారో ఆకాంక్షలకు అనుగుణంగా ఈరోజు తెలంగాణ ముందుకెళ్తుందా మనమందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ దగాబడ్డ తెలంగాణగా మారిపోతావు. తెలంగాణలో అవినీతి విపరీతంగా పెరిగిపోయింది. కుటుంబ పాలనతో ఈరోజు తెలంగాణలో అనేక రకాలుగా ఈరోజు మోసం జరుగుతూ ఉంది. భూముల అవినీతి, ఎక్కడ చూసినా ల్యాండ్ మాఫియా, ధరణిలో అవినీతి మాఫియా, లిక్కర్ మాఫియా, ఇసుక మాఫియా, ఉద్యోగాల పేరుతో మాఫియా, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్ లీకేజీలో మాఫియా, దళిత బంధు దోపిడీలో మాఫియా, కాంట్రాక్టుల మాఫియా, ప్రాజెక్టులలో మాఫియా, మన్రేగాలో మాఫియా, గొర్రెల పెంపలంలో మాఫియా, బొగ్గు కనుల అలాట్మెంట్